శైలి గారికి ఎంకన్న గారికి అవతల ఉన్నది వీళ్ళందరికీ పేరు పేరున శైలి గారికి లక్ష్మణ్ గారికి తర్వాత చిప్పరపల్లి యాగిరి గారికి తమ్ముడు మాజీ సర్పంచ్ మన ఈరస్వామి గారికి అందరికీ పేరు పేరున జనార్దన్ నేను అన్న విధంగా నేను చెప్పిన వెంటనే జనార్దన్ నేను మా వాళ్ళందరితో దగ్గర వంట చెప్పినానంటే నా అన్నదమ్ములు పత్రికా మిత్రులకు నేను హృదయపూర్వక శిరస్సు నమస్కరిస్తాను. ఆకలి మంటల అర్థనాదాల పోరాటాలు ఉంటేనే పోరాటం చేయరు. అందుకనే ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అన్నదమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత పిలిచిన వెంటనే ఈడికొచ్చిన మంది 1,00,000 మందికి సమానం. ఈడికొచ్చిన అన్నదమ్ములు 1,00,000 మందికి సమానం. ఎందుకంటే ఒక్కడు ఊరిలో కూర్చుంటే ఊరినందరూ కూడా జమ చేసే సమస్యను చెప్పి ఇది నా బాధ, ఈ జాతి బాధ అని చెప్పే దమ్మున నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తలు. అందుకని మీకు నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మాదిగ జాతి మహోన్నతమైన జాతి. చరిత్రలో లేదన్నాడు వాడు తిరిగి నీకెక్కడ చరిత్ర. ఒక మాట చెప్తున్నా నేను, మనకంటే ముందు తరం మాదిగని చెప్పులు లేకుండా ఎవరు తిరగలే. ఇంకొకటి, ఈ దేశానికి మిలిటరీ వచ్చిన నాడు ఇంకొక మాట ఎవరికైనా తెలివితే గుర్తుపెట్టుకోవాలి. మాదిగ రెజిమెంట్ అని చెప్పి మాదిగ రెజిమెంట్ అంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. రెజిమెంట్ అంటే తావరం, ఆ తావరంలో మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఆ మాదిగ రెజిమెంట్ అని ఎందుకు పెట్టినంటే ఆనాడు మిలిటరీకి బూట్లు లేకపోతే, సైన్యానికి బూట్లు లేకపోతే మాదిగలు గొడ్డును కోసి తోలు ఊని ఆ బూట్లు చేసి ఆ సైన్యానికి అందించి దేశ రక్షణలో భాగమైన నా జాతి తిరిగొక్క సరాజు. నా జాతి గొప్ప జాతి, మహోన్నతమైన జాతి, ఈ సమాజానికి ఉత్పత్తిని అందించిన జాతి. అరే తోలుతుండవు లేకుండా నువ్వు ఓటెట్లా కొట్టావురా, నీకు పువ్వాడు దొరికిందిరా. అరే నేను ఇంకో మాట చెప్తున్నా, శిలపయ్యను పోసినప్పుడు గోరిజ వెళ్తే ఆ గోరిజ పందిరి కడితే అది ఎండిపోయిన తర్వాత కింద గోరిజ పడకపోదు ఊరంతా. ఆ గోరిజ ఉన్న జాతి మాత్రం ఇవాళ మనం నెత్తికేసుకున్న రాకు ఆనాడు మాది కూడా చెప్పేసి ఈరగాసు మీకు తెలుసా? ఈరగాసు తెలుసా నీకు? ఈరగాసు అంటే ఆనాడు చెప్పులు చేసిన మాదిగా పెద్దని ఆ చెప్పుకు తోలు నల్ల కలవాలంటే ఈరగా తెచ్చేవాడు. ఆ ఈరగాసు దానికి అయితే నల్లగైతే కిర్రు పెడతాడు. ఆ కిర్రు ఎట్లా పెడుతుండే? కొబ్బరితో కిర్రకపోతే అడిగిపోయి గడ్డ కూరని కాయ తెచ్చి దంచి కిర్రు పెడుతుండే. ఆ కిర్రుతో అది జాతి, అది తెలివి. ఇలా తోలు గురించి ఎట్లా మీకు తెలుసారా? పెదవ సన్నాసుల తోలు ఎట్లా ఉంటారు? ఇలా వారం రోజులు తోలు నానబెట్టి అడిగిపోయి చెరుకట్ట పడి తంగడి చెక్క, రేల చెక్క ఇవన్నిటి కలిపి వేస్తే దానికి పుణ్యం వచ్చింది ఆ తోలు. అప్పుడే వాడు సైంటిస్ట్ బాధలు, అప్పుడే సైంటిస్ట్ ఎవరు చేయలే. ఇలా మాధురు ముఖం చూస్తారు తెల్లారని. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, మాల సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడుతాను. మాకు వ్యతిరేకులు కాదు, మీకు మేము వ్యతిరేకులు కాదు. ఒక్క మాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన మాదిగ తండ్రుల ఉద్యమం, మాదిగ హక్కుల కోసం ప్రారంభమైన పోరాటం భారతదేశాన్ని ఆలోచన పడేసింది. ఇక్కడ వేలాది మంది మాదిగలు, లక్షలాది మంది మాదిగలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు కనుక వాళ్ళ హక్కులను తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. ఆలోచన చేసి 2000 సంవత్సరంలో రిజర్వేషన్ అమలు చేసింది. కానీ 2004లో దుర్మార్గమైన ఆలోచన చేసింది. ఇవాళ ఏ పేద మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తలేరు. ఇవాళ ఎక్కడ కోరుకుని మీ దగ్గర వెళ్తాను. మీరెంతమంది మాలలకు మీరు కొనుగోలు చెప్పండి మీ కంపెనీలో. నేను మాదిగల కోసం అడిగితే మాలల కోసం, పేద మాలల కోసం మీరేం చేసినా చెప్పండి. ఇవాళ మాదిగల కోసం మాట్లాడతానండి.
మీరు కప్పులు పెట్టిన మీరు ఆస్తులు సంపాదించరు రిజర్వేషన్ పేరు మీద మీరు కోట్ల సంపన్నులు అయ్యారు ఏ మాదిగలకు చేశారు అందుకోసం మాదిగలకు చేయరు మీరు మాదిగలకు ఏం చేస్తారు మాదిగల కోసం అసలు మీ మాదిగంటే ఏంటి మాదిగంటే ఏంటి మీకు తెలుసా ఏం తెలుసు మీకు ఆకలి తెలుసు దూపని తెలుసు మీరు ఒక దోపిడిదారుల కొత్తగా జరిగింది ఇదే మాదిగల కోసం వ్యతిరేకంగా మాట్లాడారు ఇదే లెక్క ఇవాళ సుప్రీంకోర్టు దేశ సార్వభౌమాధికారం ఉన్న సుప్రీంకోర్టు ఇవాళ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది మీరు ఏమిచ్చింది వర్గీకరణ చేసుకోమని ఆనాడు నేను అసెంబ్లీ అవుతూనే ఉన్నాను నేను అది ప్రకటించినాడు మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పోయి కలిసినాం కలిస్తే నిండుగా నేను మాదిగలతో ఉన్నాను చెప్పిన తమ్ముడు ధైర్యం రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత పోయి ఎవరు మాట్లాడా వాళ్ళు మాట్లాడేది ఇసుక రేపుల కోసం భూ కబ్జాల కోసం మంచి దాడులు తెలుసు ఇదే చేసింది తప్ప ఎవరి కోసం చేసినారు అవునా ఏం కట్టించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇస్తారని చెప్తున్నారు ఇల్లే కట్టించారు పొగలగడలు శ్మశాన వాడతారు భయపడదామా ఏం కట్టించి చెప్పి ఈ ఊరే పోగా అయ్యపోతాయి అవునా కాదా ఎవరు కనుక్కుంటే ఊహించినారా ఇలా ఇందిరాగాంధీ ఇచ్చిన భూములే ఉన్నాయి ఇందిరాగాంధీ కట్టించిన ఇల్లే ఉన్నాయి ఇందిరాగాంధీ కట్టించిన హాస్టల్లే ఉన్నాయి ఇవాళ ఇంకొక మాట చెప్తాను నేను 2008 నుండి ఎవరు కూడా హాస్టల్ పిల్లల పైన కన్నెత్తి చూడలే ఇవాళ బుక్క విడేసే దానికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధారణ అధ్యక్షుడు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పిల్లలు ఆకలి మండలంతో అలవడిస్తూ ఉన్నారు వాళ్ళకి సరైన పోషకారం ఇవ్వాలి పోషకారం సరిగ్గా ఉంటే వాళ్ళకి జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే చదువు వస్తే సంస్కారం వస్తుంది వాళ్ళ బతుకులు బతుకుతారని చెప్పి ఉన్న కాస్మెటిక్ ఛార్జీలలో నెట్ ఛార్జీల 40% పెంచిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రేవంత్ రెడ్డి మనం చేస్తున్నాడు అందుకోసమనే మనమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది మనకి జరిగిన కూడా మనం ఇలా కర్ర మంచుకుంటాం పుట్టుకొని పేడెత్తింది నాకు పుచ్చుకుంటాం అవునా కదా ఇంకొక మాట మనం గొడచీప చేస్తాం గొడచీ పాడేసే పని లేదు కాబోయే దాని పని అవునా కదా కాబోయే ఇచ్చే పని ఆ కావలసినప్పుడు కావాలని ఆడబెడుతున్నాడు ఆ కావలసినప్పుడు కాదు మనం ఏంటంటే ఖర్చుపోదాం ఏదంటే మంత్ర సాగరేటోడు ఇవాళ ఏదో టీఆర్ఎస్లో ఇవాళ వచ్చినాడు కానీ నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొని వచ్చినాను నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని వచ్చిన నేను ఏది ఏమైనా కూడా నా గోల్ ఇవాళ నేను వేటాలంటే నేను పక్షి కన్ను చూస్తాను వేటాలంటే వేటగాడు ఏం చూడాలి పక్షిని కాదు పక్షి కన్ను చూడాలి మాది కూడా ఏం చేయాలి ఏపీసీని వర్గీకరణ చూడాలి అందుకోసమే మనందరూ కూడా ఏకం కావాలని నేను పిలిచిన వెంటనే ఇవాళ వచ్చిన ఈ 2-3 మంది కాదు లెక్క 2-3 లక్షల మంది కలవాలి 2-3 లక్షల మంది కలవాలి కదలాలి నిలదీయాలి మనకు వచ్చే మాట మనం తీసుకోవాలి నువ్వు చర్యలు వేస్తారు కేంద్రీయ మార్గం వచ్చారంట నేను ఎవరు భయపడలే నా చింతగా భయపడలేదు అది పార్టీలు ఉండని పదవులు ఉండని లేకపోని కానీ మర్యాద ఇచ్చేదాంట్లో ముందు వస్తారు మర్యాద ఇచ్చేదాంట్లో ముందు వస్తారు ఉంటాం బేమర్యాద అయితే మనం బేమర్దే అది కూడా చేయలేదు అందుకోసమనే నేను సూర్యాపేట జిల్లా పత్రిక మిత్రులు మనం చేస్తా ఉన్నా మీ ఏం మాట్లాడుతున్నా మా జాతికి సంకేతం ఎందుకంటే నేను ఇది మేల్కొల్పు జరగాలి మేము అడగదు కూడా అన్నం పెడితే తల్లి కూడా ఇవాళ సుప్రీంకోర్టు చేసిన రాజ్యాంగం అమలు చేసిన రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు అమలు చేసిన ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు ఏది అప్పచెప్పిందో అది అమలు చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అడ్డం పడుతారు కూడా నేను మానసోదరకు మనం చేస్తాను ఎందుకంటే మీకు మాకు పంచాలి లేదు మీకు కంచపోతులేదు మన సంపొద్దులేదు మీకు మాదే మాకు మాదే ఇనవా బ్రిటిష్ ఉన్నప్పుడే 1932 రిజర్వేషన్ వాడబెట్టాడు ఈ వ్యక్తిని కాదు కానీ మీరు ముందు వరుసలో ఉన్నది మీరు అనుకోండి కానీ నేనే ఎవరికి లేదు చదువులో మేమున్నాం సంస్కరణలో మేమున్నాం అన్నింటిలో ఉన్నాం పాట ఉన్నాం మాట ఉన్నాం మర్యాద ఉన్నాం మేమే ఉన్నాం అనుకొని గుర్రమిస్తే అది మీకు వెరితనం అయితే కూడా మనం చేస్తాం
అందుకోసం మిత్రులారా నేను ఈ రోజు నుంచి ఎక్కడ పోయి చర్చ మొదలు పెట్టాలని మనం చెప్తాను. ఇది మనం ఒక దీపం ఇంకో దీపంతో వెలిగించాడు, ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించు. ఇంకో వాడు చెప్తానండి, ఒక 20 ఏళ్ల కింద ఈ వ్యాసన అన్నాడు మన తల్లిదండ్రులు కూలిపోతే ఎవరైతే పొద్దుగా వచ్చి ఎలపట్టి పొయ్యి ముట్టిస్తే అలా పొయ్యి కక్కడ ఉండకపోతే ఎవరితో తోడకపోతే అంటుంది. అవునా కదా? ఆ భక్తులతో ఉన్నాం మనం. కానీ ఇవాళ మనం ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించాలి. సూర్యపేట పురాతన ఇవాళ దురోజుపల్లి గుట్ట మీద దాన్ని తాళం చేసుకొని నైజామని ఉరికించిన చరిత్ర సూర్యపేటకున్నది. అందుకోసమే సూర్యపేటలో ఉన్న మాదిగల మేల్కొనాల్సింది మనం చేస్తున్నానే. మీరే కనుక మేల్కొనకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించలేదు. మీరే కనుక మేల్కోకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించలేదు. నన్ను రాజీనామా చేయమని ఎవరు అడగలేదు. నాకు దమ్ముంది రాజీనామా చేసి మీ పదవి తెలియదు కదా, రాకుండా దాన్ని సంఘటిస్తాను అనుకోండి. చూసినాం, వేసినాం, నిలబడ్డాం, గెలిచినాం. ఆ తులతూర్తి పోరాటానికి నాంది పలికినాం. ఇవాళ 2000 నుంచి ఎక్కడ నేను చేయలేని పోరాటం లేదు. తెలంగాణ కోసం ఏ పోరాటం చేసినో తిండి లేక తిప్పలేక ఇవాళ తులతూర్తి ప్రతి గ్రామంలో ప్రతి రోడ్డు మీద అడుగుతున్నాయి, ప్రతి కుటుంబంలో చెమడుస్తుంది. అందుకోసమే సాధారణ కొట్టేసి సాధారణ సాగులకు బతుకులకు మంచికి చెడుకు అన్నిటికీ అందుబాటు ఉంటాడు. నిన్న కాక మొన్న ఒక అమ్మాయికి ఎర్రవాడు పేద పిల్ల పూరితల్లి బిడ్డ నాకు ఎంబీబీఎస్ నాకు ఫ్రీ సీట్ వచ్చిందంటే ఫీజు కట్టాలంటే నా జీతంలో 30 లక్షల రూపాయలు వచ్చింది. తర్వాత వెంపట్ల పత్తి తీయబోతుంటే నాకు అగ్రికల్చర్ బిఎస్సీ నాకు సీట్ వచ్చిందంటే ఏం కావాలంటే నాకు ఫీజు కట్టలేదు 1 లక్ష రూపాయలు. ఏం కావాలి? ఆ జాతి బిడ్డ నా రత్నాలు మంచిగా వచ్చేసాం. పుడమి తల్లి పులకించిన వేళ మంత్రుల స్వామి ఎమ్మెల్యేన వేళ ఈ జాతి నేను గొప్ప కావాలి. ఇనవా మనతో పాటుగా మనకు ఎదురున్న వాళ్ళని మనం గౌరవించాలి, మన పక్కన ఉన్న వాళ్ళని గౌరవించాలి, మనకడ ముందున్న వాళ్ళని గౌరవించాలి. ఈ గౌరవాన్ని మనం తీసుకోవాలి, గౌరవించబడాలి. అందుకోసమనే మాదిగోడు ఒక మర్యాద కలవడానికి ఉన్న సాంతం కనుక మర్యాదను పోపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా మన మర్యాదతో కాపాడు. కాంగ్రెస్ పార్టీ మనం కూడా 2 రిజర్వేషన్ సీట్లకు 2 మాదిరిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చేయలే. దీని వెనుకల వాళ్ళ చరిత్ర ఉంది, దీని వెనుకల కర్త ఉంది, దీని వెనుకల వాళ్ళ ప్రజాభిమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ చేయాలని చెప్పింది. నేను 51,000 మేరతో గెలిస్తే ఈ దేశం 68,000 మేరతో గెలిచింది. ఇది చరిత్ర. అందుకోసం మిత్రులారా, ఏబిసిడి వర్గీకరణ అయ్యేంత వరకు మనం నిద్రపోవద్దని ఇది ఒక్కడే కాదు, దీన్ని మన సంఖ్యత కూడా మొత్తం తప్పకుండా అందరూ తయారుండాలని చెప్పి నేను ఉత్తమ్ సార్తో, పద్మావతి మేడంతో, ఇక్కడ రామారెడ్డి గారితో, రమేష్ రెడ్డి గారితో అందరితో కూడా మాట్లాడి మీరు మాకు సహకారం చేయాలని అడుగుతానే నేను ఉమ్మడి నల్గొండ జిల్లా కాన్స్టిట్యూన్సీ నా తులతూర్తి, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా 4 మండలాలు, యాదాద్రి 2 మండలాలు, తర్వాత ఏవైనా ఇష్ట మిగిలితే భూములు మిగిలితే ఆయన మిగిలితే అది తక్కువగా దొక్కింది. అందుకోసమనే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద స్వస్థమైన ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. 60 రోజుల రిపోర్ట్ ఏమని చెప్పారు? భారతదేశంలో కులగణన చేస్తున్న చేతులు లేవట్టిన చేయెత్తి చెప్పిన మొనగాడు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మేము ఎలా చేస్తామని ఎప్పుడా ఆ కులమంతా అయ్యేలా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. నీ కులమంతా నీకంతా, నా కులమంతా నాకంతా. ఈ ముసుగుల కుదిరాడు మనకెందుకు? అందుకోసం అయ్యాలా మాదిగలు ఈ రాష్ట్రం మొత్తంలో మెజార్టీ కలిగినదే మాదిగ జాతి. ఆ జాతిని మీరు తప్ప చేసి అరే ఇలా ఎవడు కళాకారులను మాట్లాడతాడు. మా ఏపూరు సోన, మా ఉపాధి వినవా
రావడానికి ఒక సంకేతాన్ని ఇచ్చింది వాళ్ళు. మా భూములు మాకేనని మరణపడ్డ రాగమా మాదిగ జాతికి ఎన్ని అందరితే తిరుగుబడుతుంది తిరుగుబడుతుంది. ఇది చరిత్ర. ఇంకొక మాట, ఇవాళ 30 ఏళ్ళ కింద చూసిన మాదిగోడు సవట్లపై వారు పెద్దలు కర్ర తీసుకొని కింద గీస్తే కింద దాచి మరొకడు కూడా ఇవ్వలేడు. అందుకోసం కోరుతున్న జాతి మాదిగ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ఈ మాదిగ జాతికి వాళ్ళు చైతన్యాలనుకున్నారు. అటువంటి నేను మారడానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. మీ హక్కులు మీరు తీసుకొని మా హక్కు మాకు ఎందుకంటే పడతా ఉన్నారు, మాకు ఎందుకంటే పడతా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఎందుకు అమలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ సొమ్మే ఉంది నా మీ సొమ్మే ఉంది కదా. మీ ఇళ్ళకి వచ్చిన ఎడవ చేద్దాం అందుకోసమే ఇవాళ నేను ఎడవ చేతి ఇచ్చిన సందర్భం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవునా? కానీ మీకు ఎవరి దగ్గర కూడా మీరు కానీ అనుభవంలో ఖర్చుందాం. తెలంగాణ ఆపాలని తెలియదొక్క వాళ్ళు విచార ప్రయత్నం చేశారు. దాంతో దానికి కూతురు గుర్తిన తెలంగాణ తీసుకున్నాం. అవునా? అందుకోసం మాదిగా రావాల్సిన హక్కులు ఎవరో కాదు కదా. అయిపోయింది ఏదో ఇవాళ ముసమర్కి ఇక్కడ ఆయన తొత్తర మాడగొట్టి తింటాక ఇంకా టీవీ ఉందని పేపర్ ఉందని మాట్లాడతాం. అవునా? టీవీ అనేది పేపర్ అనేది ఏం మాట్లాడి కూడా ఒకరికి ఇచ్చినా ఇంకటి ఇచ్చినా టీవీ మాట్లాడతాం. నేను కాదండి, న్యాయబద్ధమైన రాజ్యాంగానికి అనుగుణమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇలా అమలు చేయమని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ఉపసంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిట్టారుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఇవాళ మీ అందరికి వచ్చినట్టు అటువంటిప్పుడు నేను కల్పించిన నా జాతికి నేను పనిచేయాల్సిన బాధ్యత. అందుకోసం నా జాతి నిర్వీర్యం అయిపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎట్లా? నన్ను కల్పించిన జాతి నా తుంగతుర్తి జనం పోరాటాలు తెలంగాణ సాయుధ పోరాటానికి మొట్టమొదటి శ్రమ కట్టిపడిన తుంగతుర్తి గడ. ఆ తుంగతుర్తి మట్టిని పట్టుకుంటే విప్లవాలు విరచిల్లుతాయి. అక్కడ అటువంటి గడ్డలకు మందల సామెత కల్పించింది. మాదిగలు ఏకమైన అన్ని కూడా కలుపుకున్నారు. రాణి మోహన్ వచ్చిన మాకు సాయం చేయమని అడిగారు. అందరూ మాదిగలు, మాలకు, సబ్బతుల జాతులు, రెట్లు, కుమ్మర్లు, తమ్మర్లు, ఓట్లర్లు, గొర్రెలు అందరూ ఇలా మంత్ర సామెలకు 51,000 కట్టించారు. మామూలు అందుకోసమని నా జాతితో పాటు తుంగతుర్తిని ఏకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉందని కూడా మనం చేస్తున్నాను. అందుకోసం మిత్రులారా, మనం పార్టీలు ఉంటాయి, పదవులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేను మీటికి పోతే ఒకరు కట్టడి చేస్తాడు, నువ్వెందుకు పోయిన ఒకరు కట్టడి చేస్తాడు. ఎవరై జాతిగా నీ హక్కుల కోసం నువ్వు పోరాడేంత వరకు, అడిగేంత వరకు నేను ఎవడు కానాడు. అందుకోసమని హక్కులు కోల్పోయినాడు, నీ జాతులను కోల్పోయినట్టే, నీ అస్తిత్వాన్ని కూడా కోల్పోయినట్టే. అందుకోసమనే నేను 76 నుంచి పోరాటం ఉన్నాను. 76 నుంచి నేను ఇంకో మాట కూడా చెప్తా. ఆయన నేను ఆ బీడీలు చేస్తున్నాను. ఆ బీడీలు అవుతుంది నా మీద చెప్తాను. ఏమో కోటలు అట్లే కానీ నేను ఇద్దరు ఒకరు బిందెలు